ACP, and Bhagyanagar Institute, Bhagyakiran Institute, Bhagyakiran, and athletic coach Sri Bhaskar Reddy Garu, and our Arvind Ganeriwal sir, and all my beloved students and their parents, my teammates, my colleagues, and all the invitees. A very good evening to all of you, and I thank you all for coming here. Sir, with your permission, we would just like to briefly present how we started, why we started, when we started, and what are the things happened, all the things we want to brief you, sir, for 10 minutes. With your permission, sir. పరంగా ఎంతో వెనకబడి ఉన్న ఈ కుటుంబాల నుంచి మిమ్మల్ని అంటేనే జీవితాన్ని మంగళమయంగా మార్చే ప్రయత్నం చేసిన మన డీసీపీ గారు, ఏసీపీ, వాళ్ళ నాన్నగారు ఎంత ఆనందం అంటే ఎక్స్ప్రెస్ అంటాం దాన్ని, తట్టుకోలేంత ఆనందం. భిక్షపతి. No, sir, our Dulpet is a entirely different from other parts of the city, sir. Here, identification of the excise department, this Dulpet has become Kudumba-free area, sir. For this, entirely credit goes to our police department and also the excise department, sir. And second thing, sir, our area is initially also known for many rowdy elements. సో ఇక్కడ మనం చాలా సార్లు చూస్తాం ఏంటంటే ఇక్కడ ప్రజానికం ఎప్పుడు కూడా ఏ విషయం జరిగినా కమ్యూనిటీ వాళ్ళు ఒకటి ఏంటంటే వాళ్ళు ఏ చిన్న విషయం జరిగినా కానీ పోలీస్ మీదకి అయితే లేదా ఎక్సైజ్ పోలీస్ మీద చాలా సార్లు అటాక్ చేయడం జరిగింది సార్. మెయిన్ రీజన్స్ ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఎకనామికల్లీ ద కమ్యూనిటీ పీపుల్ ఆర్ వెరీ పూర్ అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అండ్ అన్క్వాలిఫైడ్ అండ్ అన్స్కిల్డ్ సార్. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైనా బయటకు వెళ్ళినా కానీ వీళ్ళకి ఏంటంటే ఎక్కడి నుంచి వచ్చినారు అనగానే పిల్లలు వాళ్ళు ఏ పాపం చేయకపోయినా కానీ ఎక్కడి నుంచి మీరు అనగానే అడ్జసెంట్ ఏరియాస్ లో కానీ ఎనీ డిపార్ట్మెంట్ లో కానీ వీళ్ళకు జాబ్స్ వేర్ డినైడ్ ఇన్ మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ సార్. దేవర్ ఆల్సో ఇన్ఫీరియర్లీ ఈ సిచ్యువేషన్ వల్ల వాళ్ళకి ఏంటంటే బాగా ఆత్మనిర్భర భావం అనేది కూడా వచ్చినది. బయటకు వెళ్ళలేకపోయే వాళ్ళు, బయట ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న ఏదున్నా ఈ ప్రాంతంలోనే ఉండేవాళ్ళు కానీ బయటకు ఎక్కడైనా వెళ్ళి సాధించాలన్న తపన కూడా వాళ్ళని పొరబడింది. నెక్స్ట్ సార్, ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్ and to make this Hyderabad as a global city, a free city from crime and ID liquor and all organized crimes, various measures were taken in achieving, sir. ఈ ప్రజలలో ఉన్న భయాన్ని, వీళ్ళకున్న అభద్రతా భావతాన్ని పోగొట్టడానికి మనం ఎప్పుడైనా ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఇనిషియల్లీ ఫస్ట్ టు గెట్ నియర్ టు ద పోలీస్ వీ హావ్ ఆర్గనైజ్డ్ క్రికెట్ టోర్నమెంట్, సార్. ఈ క్రికెట్ టోర్నమెంట్ ద్వారా ఇన్ దట్ క్రికెట్ టోర్నమెంట్ అబౌట్ 60 teams from the division were participated, which was attended by yourself presided, and it was a huge success. This tournament, the unemployed youth became very close to the police, and we have exchanged by several means, by the social media, by exchanging our phone numbers, WhatsApp and everything, and it was the basic delivered in the month of December. In the month of December, sir, on December 31st, notification was given. In notification అనేది వచ్చే టైంకి ఆల్రెడీ ఒక బ్యాచ్ అనేది ట్రైనింగ్ అయిపోయింది, సార్. ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏమైందంటే again there was much demand from the community that to continue the training, and again from your instructions we started the second batch also, sir. ఈ సెకండ్ బ్యాచ్ కి ఏం చేసినదంటే మళ్ళీ మంగళాటు తర్వాత చుట్టుపక్కల ప్రాంతము తర్వాత ఈ పాకెట్స్ ఆఫ్ వెస్ట్ జోన్ నుంచి మనం అనుకున్నాం, సార్. So not only that, from the we enrolled about 1200 students. Continuously we have run the batches for 3 sessions, sir, 3 batches, each batch consisting of about 400 members, sir. ముందు పోలీస్ వాళ్ళని చూడాలి. Some of the experience shared by the students, sir. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక మెంబర్స్ ని బాగుపడేటట్టు చేస్తే ఫ్యామిలీ మొత్తం బాగుపడిపోతుంది, దాంతో పాటు వాళ్ళ మొహల్లా బాగుపడుతుంది, గల్లీ బాగుపడుతుంది, క్రైమ్ తగ్గుతున్నది. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 8 months బ్యాక్ నుంచి మా ఏరియాలో క్రైమ్ all around total 251 candidates were selected, sir. Also one thing, sir, we are expecting few essays, sir. And water works department were attacked, injured, and few instances of killing were also reported in the history of our Mangalat, sir. Next. Sir, the Dulpet residents never took the mainstream of life. As a part of our enforcement in Dulpet area, coordinate search operations, detentions under PD Acts, and as a part of surveillance, we've installed CCTV cameras, and to control and monitor surveillance లో భాగంగా చేస్తున్నాము, మానిటరింగ్ అని చేస్తున్నప్పుడు ప్రజలలో ఒక వ్యతిరేకత ఆ రోజు మన August 1st, 2015 ముందుగా మనము there was a meeting at Dulpet in Rani Avanti Bhai, sir. It was attended by sir, you and the collector in 2015, sir. సో ఇందులో భాగంగా మనం ఏంటంటే మెయిన్ గా ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది అదే టైంలో మనకు నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. కాబట్టి ఆ ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఇదేనే కాకుండా ఇంకా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాళ్ళతో తీసుకున్నాం, సార్. నాట్ ఓన్లీ వి హావ్ టేకెన్ అదర్ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, సార్. ఆర్మీ రిక్రూట్మెంట్ అయితే వాటి నుండి కూడా మీ స్టార్టెడ్ అవేర్నెస్ ప్రోగ్రామ్. But initially, a pre-recruitment training program for the post of police constable sub-inspector in Hyderabad city was initiated on August 1st,
2015, sir. This program was first initially our time. With this achievement will definitely inspire in the coming days many people in Hyderabad City Police, and it will drive many of the people in the community as well as in the society to do such programs, and for better policing we can expect such type of programs, sir. Thank you very much for giving us this opportunity, especially from Mangalards, sir. We and our team. I'm also thankful to all the members, sir, right from our Home Guard officer Konda Reddy and our constable officers Umesh, Sridevi, and our one of the head constables, sir. We really personally would like to appreciate, sir, by name Wajid, sir. Actually, our relation is totally emotionally bonded, sir, with each